మళ్ళా గైడ్ దగ్గరికెళ్ళి అడిగారు. ఇంకా కొంచెం క్లూస్ ఇవ్వండి. మీరేమన్నా చూసారా? వాళ్ళ దగ్గర ఎవరినైనా చూసారా? ఏదైనా వస్తువులు చూసారా? అన్నీ అడిగితే ఆ గైడ్ మళ్ళా గుర్తు తెచ్చుకొని వాళ్ళ దగ్గర ఇద్దరు, ముగ్గురు హిందీ మాట్లాడే వ్యక్తులు దూరంగా మేము చూసామని చెప్పారు. దాంతో మళ్ళా కేస్‌ని మళ్ళా ప్రోబింగ్ మొదలెట్టారు పోలీసులు. ఇదంతా ఒక 10, 15 రోజుల పాటు జరిగిందనమాట. ఈ ప్రోబింగ్‌లో ఒకతను దొరికాడనమాట. రాజ్ కుష్వాహా అని చెప్పి. అతన్ని పట్టుకోంగానే ఇంకా కొంతమంది దొరికారు. ఇదంతా చూసిన తర్వాత ఇంకా పోలీసులకి ఆ అమ్మాయి దొరకలేదు. ఆ అమ్మాయిని వెతుకుతూనే ఉన్నారు. అప్పుడు వీళ్ళకి డౌటొచ్చింది. ఈ మర్డర్ ప్లాన్‌లో ఈ అమ్మాయి హస్తం ఏమైనా ఉందా అని చెప్పి ఎతకడం మొదలెట్టారు. ఇక్కడ ఒక విచిత్రం చూడండి. ఆ అబ్బాయి ఎవరైతే పెళ్ళికొడుకు ఉన్నాడో బయలుదేరి ఫ్లైట్‌లో ఎళ్ళేటప్పుడు ఫుల్ జ్యువెలరీ యేసుకెళ్ళాడంట. ఏది నువ్వు సరదాగా ఎళ్తున్నావు గదా! ఇన్ని జ్యువెలరీ యేసుకొని ఎందుకెళ్తున్నావు అని చెప్పి, నువ్వెళ్ళేది హనీమూన్‌కే కదా! అని చెప్పి వాళ్ళ అమ్మ అడిగిందంట. లేదు మా ఆవిడ ఇంత జ్యువెలరీ యేసుకొని రమ్మందని చెప్పాడంట. అంతేకాదు ఈ అమ్మాయి తెలివిగా ఫ్లైట్ టికెట్స్ కూడా వన్ వే బుక్ చేసింది. టూ వే బుక్ చేయలేదంట. అంటే ఈ మర్డర్ కంప్లీట్‌గా ప్లాన్డ్ మర్డర్ అన్నమాట. ఇంకా ఫైనల్‌గా చెప్పాలంటే మేఘాలయలో మిస్ అయిన అమ్మాయి ఉత్తరప్రదేశ్‌లో గాజీపూర్ దగ్గర తేలిందన్నమాట. ఒక భార్య పెళ్ళైన కొద్ది రోజులకే భర్తని అంత ఘాతుకంగా హీనాతిహీనంగా చంపాల్సిన అవసరం ఏంటి? ఒక మనిషి నచ్చలేదా? నచ్చాడా? వద్దా? కాదా? అవునా? కాదా? అనేదానికి దానికి చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంతేగాని ఈ విధంగా దారుణంగా పక్క మనిషిని, తోటి మనిషిని మాయ చేసి మభ్యపెట్టి తీసుకెళ్ళిపోయి చంపేయడం. అంత దారుణంగా అలాంటి మేఘాలయ లాంటి స్టేట్‌లో తీసుకెళ్ళి చంపేయటం. దీనివల్ల కొన్ని రోజుల పాటు ఒక 10 రోజుల పాటు మేఘాలయలోకెళ్తే అందరూ భయపడే స్థాయి అంటే మేఘాలయ టూరిజం ఎఫెక్ట్ అయ్యే స్థాయికొచ్చిందన్నమాట.